తీయగా చల్లగా. శ్రీ హర్ష అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపని పమపని పమపసని పమపమ శ్రీరామ పాపమపని ని పని సాజరి సని పమపని మపమ కోదండ రామ మపని సరి సాని పాని పమ సీతారామ మపని సరి సారి సరి మరి జని పమ ఆనంద రామ మారి మరి మరి సరిమా జయ రామ సరిమా సపమా పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగినేలను గల్పు ఏ వేల్పు జుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోర్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం హర్ష నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది విజయ యేసుదాస్ గారు శంకర మహాదేవన్ గారు కలిపి పాడిన పాటను ఒక్కడవే నువ్వు పెర్ఫామ్ చేయడం, మధ్యలో ఆ బృందగానం సహకారం నీకు లభించింది. బట్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ని ఒకడు చేయడం అనేది గొప్ప మాటే. విచిత్రం ఏంటంటే సెకండ్ కంటెస్టెంట్ రామకథను వినిపించమంటే థర్డ్ కంటెస్టెంట్ వచ్చి శబరిలాగా రామకథను వినిపించింది మొత్తం అంతా.
ఫస్ట్ కంటెస్టెంట్ పేరుని నువ్వు ఎందుకు ఉదహరించు. ఏ వేల్పు నిగమాలన్నిటిని తెలుపన్నావు. నిగమ పేరుని తీసుకొచ్చావు ఇందులో నీకు తెలియకుండానే. వేదవ్యాస్ గారు రాశారు, చక్కగా పాడావు. కాకపోతే ఇది కొన్ని డివోషనల్ సాంగ్స్ అమ్మా, కొన్ని వీటికి ఒక మాస్ అప్పీల్ కోసం కొన్ని రిథమ్స్ అవి చేసి ఒక డ్రామాతో చేస్తాం, బిల్డప్ చేస్తాం. అది నువ్వు చక్కగా చేసావు. ఇంకొంచెం పై స్థాయిలో నువ్వు పాడి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్. ఏమంటావు నువ్వు? తప్పకుండా సార్. ఎస్ సార్. ఏ వేల్పు పై శృతి చూపించండి ఒక్క పెట్టు. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఓకే, చూసావా? ఒక్క స్థాయి పెంచేసరికి నాదం ఎట్లా వచ్చింది చూడు. ఎస్ ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు శృతి డిసైడ్ చేసుకోవడం, ఫిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. అది నువ్వు నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో అది చూసుకుంటామని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు యూ. సార్ థ్యాంక్ యూ సార్. హర్ష, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు హర్ష. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏముందంటే, ఇంతకుముందు ఇదిగిదిగో నారాముడు పాట, తర్వాత ఇప్పుడు ఈ పాట తాగరా ఆ పాట కదా. ఎస్ సార్. 2 పాటలు రాముడు గురించి కీర్తించబడిన పాటలు. ఈ 2 పాటలు రాసింది ఎవరంటే రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు రాశారు. ముందు పాట భారవి గారు రాస్తే ఈ పాట వేదవ్యాస గారు రాశారు. వేదవ్యాస గారు అన్నయ్య, భారవి గారు తమ్ముడు. కాబట్టి ఇది ఒక విశేషం అని చెప్పొచ్చు. చాలా బాగా పాడావు. ముఖ్యంగా కీరవాణి గారి సలహా నీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో 2వ చరణంలో చివరి వాక్యం ఏంటి? ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు అన్నాడు. కైమోడ్పు అంటే ఏంటి? నమస్కారం సార్. నమస్కారం, దండం. ఎలాంటి దండం? దాంట్లో చాలా రకరకాలు ఉన్నాయి. నిండైన భక్తితో కూడుకున్న నమస్కారం అని చెప్పింది సార్. అమ్మ చెప్పింది. కైమోడ్పు అంటే ఏంటంటే దోసిలి పట్టి పెట్టే దండాన్ని కైమోడ్పు అంటారు. ఎస్ ఎస్. కైమోడ్పు, కైమోడ్పు, కేలుమోడ్పు, చేమోడ్పు అన్న ఒకటే. దోసిలి పట్టి పెట్టే దండాన్ని అంటే దండాన్ని కూడా ఎన్ని రకాలు ఈ మధ్య ఒక చోట చదివాను. ఇది కైమోడ్పు. భజన సమయంలో ఎగురుతూ పెట్టే దండానికి గిడిగిళ్ళు అంటారట. అట్లాగే గోత్రనామం ప్రవరం చెబుతూ పెట్టే దండాన్ని ఏటికోళ్ళు అంటారు. బోర్లా పడి పెట్టే దండాన్ని జాగిలి అంటారు. ఆడపిల్లలు చుట్టూ గుండ్రంగా ప్రదక్షిణలు చేసి పెట్టే దండాల్ని గొబ్బిళ్ళు అంటారు. ఇప్పుడు ఈ పాటను స్వరపరిచిన కీరవాణి గారికి, పాడిన విజయేష్ దాస్ గారికి, శంకర్ మదన్ గారు అని ఇంకా ఇద్దరు వాళ్ళకి, తర్వాత రాసిన వేదవ్యాస్ గారికి మనం అందరం జాగిలి బోర్లా పడి దండం పెట్టాలి. సాష్టాంగ దండ ప్రణామం. అట్లాగే నీకు, నువ్వు ఇంత బాగా పాడిన నీకు గిడిగిళ్ళు అంటే ఎగురుతూ పెడతాం దండాలు. థ్యాంక్ యూ సార్. ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అచ్చమైన తెలుగు కాంపిటీషన్ అసలు ఎక్కడన్నా ఉంది అంటే అది పాడతా తీగ మాత్రమే. అది చంద్రబోస్ గారి ద్వారా మాత్రమే తెలుస్తుంది. మనకి పదాలన్నీ ఎక్కడెక్కడి నుంచో వారు ఎంత చదువుతారు చూసావా, ఎంత సాధించేస్తారు, ఎంత సాధించి కూడా. అదే కీరవాణి గారు కూడా. ఈ పాటలు వినటం అనేది మన అదృష్టం. ఈ సినిమాకి వారి సంగీత దర్శకత్వం వహించటం, రామదాసు చిత్రం, శ్రీరామదాసు చిత్రము అనగానే, అంటే ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటేమో అన్నమయ్య చిత్రం విడుదలైన తర్వాత అన్నమయ్య పాటలు చాలా ఎక్కువ, అంటే నార్మల్ పబ్లిక్లో కూడా ఎంత ప్రజాదరణ పొందాయో, శ్రీరామదాసు రిలీజ్ అయిన తర్వాత ఇవి రామదాసు రాసిన పాటలుగా కూడా ప్రచారం పొందాయి. అప్పుడు నిజంగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే అంత ఘనమైన సాహిత్యం, అంత గంభీరమైన సంగీతం, అంత మృదు మధురమైన సంగీతం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సార్. నాకు పనిచేసే అవకాశం దొరకటం, ఈ చిత్రం టైటిల్స్లో నా పేరు కూడా ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఇద్దరు పాడిన పాట ఒక్కడివి నువ్వు పాడి దాన్ని చాలా చక్కగా సంభాళించావు. అండ్ ఇది ఒరిజినల్ స్కేల్ నువ్వు పాడింది? అవును. తగ్గించలేదా? లేదు. ఓకే, ఐ థాట్ ఒక నోట్ ఏమైనా తగ్గించావేమో అన్నట్లుగా అనిపించడంలో తప్పలేదు. ఎందుకంటే ఇంకొంచెం స్థాయి పెంచినా కూడా నీకేం ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా పాడేవాడివేమో. సార్ చెప్పిన సూచన మాత్రం తప్పకుండా. మనము పై స్థాయి అందకపోతే ఎలా అయితే తగ్గించుకుంటామో, మనం పై స్థాయి పాడగలిగినప్పుడు పెంచుకున్న తప్పలేదు. సో ఇది దృష్టిలో పెట్టుకుంటాం అనుకుంటూ నెక్స్ట్ రౌండ్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.